చదువుతారా? దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆది కాండం 1వ అధ్యాయము 1 నుంచి 2 వరకే చదివి ఆగండి. ఆది కాండం 1వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకనే ఆత్మ స్వరూపైనటువంటి దేవుడు ఈ శూన్యములో ఉన్నటువంటిదంతా నేను ఏర్పరచాలని, ఈ చీకటినంతా తీసివేసి వెలుగుగా చేయాలని భూమి, ఆకాశము, సముద్రము అన్నీ ఏమైపోయాయంటే ఒక దగ్గర చాచబడ్డాయి, చీకటిలో ఉన్నాయి. కానీ దాని మీద దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుతా ఉంది. అయితే అందరు అనుకుంటున్నారు, ఇది సాధ్యమా, ఇది జరుగుతుందా అని చాలా మంది అనుకోవచ్చు. నా సమస్యలన్నీ ఇట్లా అయిపోయినాయి, నా బ్రతుకంతా ఇదే అయిపోయింది, ఇది ఎట్లా సాధ్యమో, ఇది ఎట్లా జరుగుతుంది, నేను ఏం చేస్తే జరుగుతుంది అని ఆశపడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో నీకు జరగని పని, ఇక జరగలేదు అన్న పని నా దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత ఎప్పుడైతే నింపబడతావో నీ అనారోగ్యం పోద్ది, నీ బాధలు తీరిపోతాయి, నీ సమస్యలన్నీ పోతాయి. నువ్వు ఏది కావాలని, ఏది జరగాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నా ప్రభు జరిపిస్తాడు. భూమి, ఆకాశము నిరాకారంగాను శూన్యముగాను చీకటిగాను కమ్ముకొని ఉన్నాయి. అంత చీకటే. ఆ చీకటిలో అంతా దేవుడు చూడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన వేరుపరచాలని నా దేవుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటిది సముద్రాన్ని, ఇదిగో ఆకాశాన్ని, భూమిని ఏర్పాటు చేశాడు. ఏ విధంగా చేశాడు? దేవుడు ఏ విధంగా చేశాడు? తన ఆత్మ ద్వారా. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే ఆత్మ ద్వారా ఈ భూమి మీదకి నా దేవుడు కుమారుని పంపించాడా? పంపించలేదా? అమ్మా వినండి దేవుని వాక్యము, జాగ్రత్తగా వినాలి. కొన్ని పాయింట్లు ఉంటాయి. నవ్విచ్చేది, కథలు చెప్పేది, ఇవి మనకు అవసరం లేదు. బాబా అంటారు, 4 రోజులకి ఏది రాదు. దేవుని వాక్యము విన్నావా, నీ హృదయంలో పడితే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ వాక్యాన్ని చెప్పిస్తావు. ఆ నవ్వించిన కథలు నువ్వు చెప్తే ఒంట్లో పట్టవు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా చదువుతారా? మాటలోనికి వెళ్ళు. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం అనుకుంటా. 34వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. అందుకు మరియు నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని
దేవుని కుమారుడు అనబడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆమె అనుకున్నది, మాకు పెళ్లి కాలేదు కదా, సరే నిశ్చయితం అయిపోయింది కదా. ఆ దూతతో అంటున్న మాట ఏంటంటే, ఇది ఎలా జరుగుతుంది, ఇది సాధ్యమేనా, ఇది సాధ్యమైనటువంటి పనేనా అంటుంది. లేదమ్మా, దేవుని ఆత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరిస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలారా, గర్భఫలము అందనటువంటి వాళ్ళైనా దేవుని కొరకు ప్రయాసపడి ఆత్మచేత నింపబడి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో లోపట ఉన్నటువంటి సాతానుడు వెళ్ళిపోయి గర్భఫలాలను దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? శూన్యంగా ఉన్నటువంటి భూమిని, ఆకాశాన్ని, ఇదిగో సముద్రాన్ని దేవుడు ఏర్పరిచిన దేవుడు ఆత్మ ద్వారా ఇక్కడికి వచ్చేసి ఇదిగో మానవురాలైనటువంటి ఆ మరియతో ఆ దేవుని దూత చెప్తున్నటువంటి మాట, దూత చెప్తున్నాడు, అమ్మా ఇది ఖచ్చితంగా జరుగుతుందంటే ఇది ఎలా సాధ్యమమ్మా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎట్లా జరుగుతుంది? లేదు, పరిశుద్ధాత్మని ద్వారా నువ్వు గర్భాన్ని ధరిస్తావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు, ఆయన పరిశుద్ధుడు అని అక్కడ చెప్పగానే ఆ ప్రకారంగానే దేవుడు ఆ గర్భములో పరిశుద్ధాత్ముని ద్వారా గర్భములో నుంచి మానవునిగా మన కొరకు ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు ఆత్మ ద్వారా కార్యం చేసిన దేవుడు. ఆ ఆత్మను పొందుకున్నటువంటి నీవు నీ ద్వారా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకుంటావో పవిత్రత కలిగి జీవిస్తావు, పరిశుద్ధత నీలో ఉంటుంది. కనుక నీకు జరగనటువంటి అన్ని నా దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు ఆయన. అందుకనే నువ్వు ఆత్మ చేత నింపబడాలి. సత్యమైనటువంటి బోధలో ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే ఆత్మ చేత నింపబడాలి. చిన్నపిల్లలు పై అంతస్తుకెళ్ళి ఆత్మ పొందుకొని కింద పడినా కూడా ఏం కాదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉన్నాడు. కొంతమంది మనవులు ఆత్మ ఇంకా పొందుకోవట్లేదు. ప్రయాసపడాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మ చేత నింపబడాలి. ఆ ఆత్మ పొందుకోకుండా సాతానుడు అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తాడు. ఇదిగో దూత చెబుతుంటే ఇదిగో మరి అన్నట్లేదా, ఇది సాధ్యమేనా, ఇది ఎలా జరుగుతుంది అంటే నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేస్తాడు ఆయన, అంతే. ఆ ఆత్మ ద్వారానే ఇదిగో దేవుడు ఈ భూమి మీదకి మానవునిగా దిగి వచ్చాడు. అలాంటి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి కొత్త సంవత్సరములో అడుగు పెట్టించి నిన్ను నూతన జీవితంలోనికి నడిపించాలని నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదువుతారా? ఆ మాట చదువుతారా? ఇంకొక మాట, దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వాళ్ళంట వాళ్ళను చూసి అమ్మా నువ్వు దేవుని ఆత్మ పొందుకున్నావని చెప్పగలగాలట. అందుకో ఆ మాట చదువుతారా? సాక్ష్యం చెప్పాలంట. ఎవరు? నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మా నువ్వు దేవుని ఆత్మ పొందుకున్నటువంటిది, ఆత్మలోనే ఉన్నది, ప్రార్థన పరులాలు అనేది జనాలకెళ్ళి సాక్ష్యం వస్తుందంట. నా దేవుడు ఎంతో సంతోషపడతాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా ఆత్మ చేత నింపబడాలి. ఇదిగో చివరి దినాల్లో ఉన్నాం. ఇక 2 రోజులైతే మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నావు. ప్రభును గోచాడు, అయ్యా నేను ఆత్మ చేత
మీదికి దిగిరా ప్రభు అని నువ్వు ప్రయాసపడి కన్నీరు కారిస్తే నా ప్రభు వెంటనే దిగి వస్తాడు, నిన్ను ఆత్మ చేత అల్లాడింపజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. తండ్రి యొద్ద నుండి తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, నేను పంపబోవు ఆదరణకర్తనగా పరిశుద్ధాత్ముడు అనగా అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమించును. చూశారా? దేవుడే సాక్ష్యం చెప్తాడని అంటున్నాడు అక్కడ. నా తండ్రి నాకు సాక్ష్యం చెప్తున్నాడు అంటున్నాడు. ఎవరు? దేవుడు, కుమారుడు. భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అది. మళ్ళీ రిపీట్ చేయ మాట, జాగ్రత్తగా వినండి. తండ్రి యొద్ద నుండి ఇగో ఎవరు వచ్చారు? తండ్రి యొద్ద నుండి కుమారునిగా దేవుడే వచ్చాడు, పరిశుద్ధాత్ముడే. మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమించును. ఆయన నా గురించి సాక్ష్యం చెప్తాడు. ఇగో లోకములో ఉన్నటువంటి వారు ఎవరు చెప్పని అవసరం లేదు, కానీ నా తండ్రి నా గురించి సాక్ష్యం చెప్తాడు. ఎందుకు చెప్పనా? నేను పరిశుద్ధులను పవిత్రతను కలిగినటువంటి వాడిని. ఈ భూమి మీద కూడా నేను మచ్చ డాగు కలంకము లేకుండా ఉన్నానని నా దేవుడే, ఆయన తండ్రి సాక్ష్యం చెప్తాడని అక్కడ భూమి మీద ఉన్నటువంటి అందరికీ వివరించి చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది ఏం చేస్తారండి, కొంతమంది ఆత్మ పొందుకున్నప్పుడు కొంతమంది హెచ్చరిక చేస్తారు. ఆ మామికే వస్తుందిలే అమ్మా, అది నిజమో కాదు చూసిన అవును అని అంటారు. అనేవాళ్ళు లేరంటారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము ఆ విధంగా అనకూడదు. ఆత్మను పొందుకోవటానికి మనం ప్రయాసపడాలి తప్ప ఆత్మ పొందుకున్నటువంటి వారిని మనం విమర్శించకూడదు. ఆత్మను విమర్శిస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆత్మను దూషిస్తే అసలు క్షమాపణే లేదట, దేవుడు క్షమించడట. ఆత్మను దూషిస్తే అసలు క్షమాపణే లేదంట, క్షమించనే అంటాడు దేవుడు. అంతే బైబిల్లో. ఆత్మని ఎవరైతే దూషిస్తారో వాళ్ళకు క్షమాపణ లేదని చెప్తాడు దేవుడు. అందుకని దేవుని బిడ్డలారా, ఆత్మను ఎప్పుడైనా సరే పొందుకున్నటువంటి వారిని మనం దూషించకూడదు. వాళ్ళతో ఇంకా నేను పొందుకోవాలంటే నేను ఏ విధంగా ఉంటే పొందుకుంటాననే సలహాలు తీసుకోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎవరు చెప్పకుండా నాకు అవసరం లేదు. ఇదో నా తండ్రి నా గురించి సాక్ష్యం చెప్తాడు. ఇక రెండవదిగా చెప్తున్నటువంటి మాట, అవమానకరమైనటువంటి రహస్య కార్యములను వివరించాలని దేవుడు చక్కగా మాట్లాడుతున్నా. అవమానకరమైనటువంటి రహస్యాలను విసర్జించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తొందరగా. కాబట్టి వినండి. కాబట్టి ఈ పరిచర్య, ఈ సత్యమైన పరిచర్య, ఈ పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై మీరు అధైర్యపడని అవసరము లేదంటున్నాడు దేవుడు. ఎందుకు బాధపడుతున్నారు మీరు ఎక్కడ నివసిస్తున్నారు? మళ్ళీ రిపీట్ చేయమాట, ఎక్కడ నివసిస్తున్నారు? కాబట్టి
మీ పరిచర్య పొందినందున పొందినందున కరుణింపబడిన వారమై ఆధైర్యపడము. అక్కడ గట్టిగా చెప్తున్నారు. ఎవరంటే పౌలు తిమోతి చెప్తున్నటువంటి ఆ మాటలు చక్కగా కోరింది సంఘానికి వివరించి చెప్తున్నటువంటి మాటలు. మేము సత్యంలో నిలబడ్డాం. ఆ సత్యం ఏదో తెలుసా? పరిశుద్ధాత్మని నడిపింపు. అందుకనే మేము ఆధైర్యపడము. మేము ఉన్నామంటే మాలో మా పరిశుద్ధాత్ముడు, మా దేవుడు మాలో ఉన్నాడు. మేము సత్యమైన బోధలో స్థిరపరిచాము. ఆ సత్యాన్ని మేము బోధిస్తాము. ఆ సత్యమే సర్వసత్యంలోనికి నడిపించబడుతుంది. ఈ వద్దు, మనకేందంటే కథలు కావాలి, నవ్వాలి, నవ్వియాలి. మన దగ్గర ఎట్లుంటుందంటే మన బోధలో కోస్తా ఉంటారు. కోస్తే ఓ పదునుగా స్థిరపరచబడి దేవుని వైపుకే నువ్వు చూస్తావు, కానీ పక్క వాటి జోలికి నువ్వు వెళ్ళవు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే మేము ఆధైర్యపడము, సాతానికి భయపడము. చూడు, అది ఆశీర్వాదం కానీయకుండా ఉంటాడా? లేదా? నా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. అనారోగ్యము పోదనుకుంటావా? నేను ఆధైర్యపడను. దేవుడు ఏదో ఒక రోజు ఆ అనారోగ్యాన్ని విడిపిస్తాడంతే. అంత మాత్రాన మేము ఎక్కడికి వెళ్ళము. ఈ సత్యములోనే జీవిస్తాము. ఆ సత్యమే మమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఆ నుంచి కిందికి చదువుతావా మాట? అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వచనముగా బోధించకయు సత్యమును ప్రత్యక్షత పరుచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సమూహమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను మేము విసర్జించుతున్నాం. కొంతమంది స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అవమానకరమైనటువంటి రహస్యమైనటువంటి విసర్జించారు కొంతమంది. సైలెన్స్ లో పెట్టుకోవని చెప్పలే. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, కొంతమంది ఏం చేస్తారంటే రహస్యమైనటువంటి అన్ని దాచిపెట్టుకుంటారు. కానీ అవు పడకుండా ఉంచుకుంటారు, కానీ ఆ లోపట ఉన్నది ఎవరికి తెలుస్తుంది? స్తోత్రం చెప్పలేదు గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే కొంతమంది ఇదిగో రహస్యమైనటువంటి అన్ని దాచిపెట్టుకుంటాడు. దేవుడు చూడరని. సంఘమే కదా, ప్రజలే కదా, వాళ్ళు చూస్తారు. కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తాడని వాళ్ళు చెప్తున్నటువంటి మాట అవన్నీ రహస్యమైనటువంటి మా దాంట్లో ఏ ఒక్కడు కూడా మేము ఉంచుకోము. అవన్నీ మేము విసర్జిస్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా నా దేవునికి మేము పట్టుబడిపోతే మేము అధైర్యపడతాం, సాతానికి లోబడతాం, జనానికి లోబడతాం, ఆశీర్వాదానికి లోబడతాం, విధేయతకు లోబడతాం. అందుకనే రహస్యమైనటువంటి ఏవైనా ఉన్నాయో వాటినన్నిటినీ మేము విడిచిపెట్టి ఇదిగో సత్యమైన జీవితం మేము జీవిస్తున్నాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని నడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే 3వ అధ్యాయం 4వ వచనం చదువుతావా నాన్న? 3వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. కిందికి రా. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేమే సామర్థ్యులము కాము. మా సామర్థ్యం అంతా దేవుని వలనే కలిగి ఉన్నది, దేవుని యొద్దనే కలిగి ఉన్నది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అంత పరిశుద్ధులు అయినప్పటికి
మనోళ్ళైతే అంటే మన కాదు, దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆత్మ పొందుకొని ప్రార్థన జీవితం బాగానే దేవుని ముందర పెట్టరు. నేను 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 అందుకని దేవుడు చెప్పేది వీటినన్నిటిని తీసివేయాలని దేవుడు చెప్తున్నాడు. నేననే గర్వము రాకూడదు. మా సామర్థ్యం అయితే మేము చేస్తున్నటువంటి ఉపదేశమే కానీ, మేము చేస్తున్నటువంటి మేళ్లే కానీ, మేము చేస్తున్నటువంటి ప్రార్థనే కానీ, మేము నడుస్తున్న నడికే కానీ, మేము ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నదే కానీ, మేము బోధ ప్రకటిస్తున్నదే కానీ, మేము అనారోగ్యాలు విడిపించినయే కానీ అది మా సామర్థ్యము కాదు. మా సామర్థ్యము దేవుని వలనే ఇవన్నీ జరుగుతున్నాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి పెట్టుకొనే మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనలను ఏ కార్యం జరగలేదని నువ్వు చింతిస్తున్నావో నా దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని ఖచ్చితంగా జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా 6వ వచనం వరకు వచ్చావమ్మా. చదువు అనిచ్చి ఆయనే మమ్మను కొత్త నిబంధనకు చూసావా? ఇక పాత నిబంధన అంటే అమ్మాయి వినండి, ఇంట్లో 2 కొత్త నిబంధనలు ఉంటాయి. పాత నిబంధనమో కొత్త నిబంధన ఉంటుంది. ఈ పాత నిబంధనలేమో మహిమ ద్వారా కార్యాలు చేశాడు దేవుడు. కొత్త నిబంధనలో వినండి, కొత్త నిబంధనలోనే దేవుడు మానవునిగా దిగివచ్చి ఈ కొత్త నిబంధనని మనకు దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదువు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులముటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? యేసయ్యకు సిలువ వేశారు, యేసయ్యను మేకులు కొట్టారు, మేసయ్యను పెడిలో తీసుకొని కొట్టారు, మన ముళ్ళ కిరీటం పెట్టారు, ఎన్నో బాధలు పెట్టి తీసుకుపోయి సమాధి చేశారు. ఆ సమాధిలో నుంచి నా దేవుణ్ణి దేవుడు లేపాడా లేపలేదా? ఎందు ద్వారా లేచాడు? ఆత్మ ద్వారా ఆయన జీవించాడు. ఆయనను నమ్ముకున్నటువంటి మనకు చావు లేదు. నువ్వు చచ్చాను అయిపోయింది నా పని అయిపోయింది. అరే ఆ చింత మీరు చేసుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవునితో జీవించు, సత్యములో జీవించు, ఆత్మచేత నింపబడు, ఆత్మలో పరవశమైపో, సత్యములో జీవించి ఆ సత్యము ఇతరులకు నువ్వు ప్రకటించుకుంటూ ఉండు. నా ప్రభు అయిన యేసు ఆత్మ స్వరూపైన దేవుడు మన మధ్యలో సంచరించి మీ అనారోగ్యాలన్నీ దేవుడు విడిపించును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే అక్షరమేమో చంపుతుందంట. అక్షరం ఎట్లా చంపుతుందంటే, ఇప్పుడు అక్కడ మనం రాశాం, కొన్ని దినాలకు రాసినది చెడిపోతుంది కానీ ఆత్మ మాత్రము చెడిపోదు. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఆత్మ ఎవరు? దేవుడు. ఆత్మ ద్వారానే కదా దేవుడు భూమిని, ఆకాశాన్ని, సర్వాన్ని సృష్టించింది. అమ్మా, ఆ ఆత్మ దేవుడే కదా మన భూమి మీదకి వచ్చేసింది. విన్నారా? వాక్యం అర్థమైందా? భూమి మీదకి వచ్చినటువంటి దేవుణ్ణి, పౌలును, తిమోతిని, ఇదిగో ఆ ఆత్మ పొందుకున్నటువంటి వాళ్ళని దేవుడు పట్టుకొని ఇదిగో సాక్ష్యాలు చెప్పిస్తున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆ మాదిరిగా జీవించాలని నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ పోయిన సంవత్సరంకి వెళ్ళి ఆ విధంగా ఇప్పటి వరకు నువ్వు జీవించట్లేదేమో, కానీ నా ప్రభు అంటున్నాడు, ఇక కొత్త సంవత్సరం నువ్వు అడుగు పెట్టబోతున్నావు. అయ్యా, ఇక నుంచి ఇది ఎలా జరుగుతుంది? ఆత్మ నేను పొందుకోగలుగుతానా?
ఆత్మచేత నేను నింపబడతానా అని నువ్వు ఆశపడుతున్నావేమో. లేదు, నా దేవుడు ఒక్కటే చెప్తున్నాడు. ఆ పౌలు గారు అక్కడ చెప్తున్నాడు, మా సామర్థ్యము కాదు మేమేం చేసినా, మాలో ఉన్నటువంటి సామర్థ్యత అంతా నా ప్రభువైన యేసు అని పరిశుద్ధాత్ముడని వివరించి చెప్తున్నాడు. అదే ప్రకారంగా నువ్వు సత్యములో నిలబడితే ఆ సత్యము నేను సర్వసత్యంలో నడిపిస్తుంది. నా ప్రభువైన యేసు నేను స్థిరపరుస్తుంది. జరగలేని అన్నీ నా దేవుడు జరిపించి నీకు నవ్వు కలగజేస్తాడు, సంతోషం కలగజేస్తాడు. వచ్చే సంవత్సరములో మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక, అభివృద్ధి పరచును గాక, అనుకున్నవి జరుగును గాక. ఆడు జరిగేదేమో కానీ నా దేవుడు జరిపిస్తాడు.